జయలక్ష్మీనారాయణ ఐశ్వర్యలక్ష్మి గురించి ఋగ్వేదంలో అమ్మవారి గురించి వివరించడం జరిగింది. అమ్మవారు వేదంలో కూడా ఉందా లేదా అంటే కనుక ఋగ్వేదంలో కూడా అమ్మవారిని కీర్తించారు. అక్కడ ఏమని శ్రీహి అని కీర్తించారు. అందుకని అమ్మవారిని మనం ఏ మంత్రం చేసినా మొదలుగా మనం శ్రీతోటే మొదలు పెడుతూ ఉంటాం. ఈమె సంపద శ్రేయస్సు యొక్క దేవత. ఐశ్వర్యలక్ష్మి అంటే కనుక లక్ష్మి ఐశ్వర్య రూపంలో ఐశ్వర్య, సంపద, శ్రేయస్సు, అభివృద్ధి, సమృద్ధి ఇలాంటివన్నీ ఇస్తుంది. ఇవి ఐశ్వర్యానికి జరిగింది. ఇవన్నీ కలిపితే ఐశ్వర్యం అవుతుంది. లక్ష్మీదేవి 8 రూపాల్లో ఐశ్వర్య లక్ష్మీదేవి యొక్క 9వ రూపం ఒకటి. ఈ అమ్మవారు ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, గజలక్ష్మి, విద్యాలక్ష్మి, సంతానలక్ష్మి, ఆదిలక్ష్మి ఇట్లా అనేక రూపాల్లో ఉన్నా కూడా అమ్మవారు ఎప్పటికప్పుడు ఇచ్చా జ్ఞాన క్రియాశక్తి స్వరూపిణి కాబట్టి ఎప్పటికప్పుడు భక్తులకి కావలసిన విధంగా తన రూపాన్ని మార్చుకుని వస్తూ ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం మనకేంటి లక్ష్మీదేవి దేవతలకు అసురులకు జరిగిన పాలసముద్రం నుంచి ఉద్భవించింది అని ఒక కథ ఉంది మనకి. సముద్రం నుంచి ఉద్భవించిన తర్వాత ఆమె సంపదలకు దేవత, సిరి సంపదలకు ప్రతిరూపంగా నిలిచింది. సిరి సంపదలు అంటే ఏంటంటే తరతరాలుగా మనకి గుండిగలు నిధులు దొరికేలు అట్లా అలాంటి వాటికి అధిపతిగా ఉండడం అన్నమాట. ఈమె ఐశ్వర్యలక్ష్మి. ఈమె ఏంటి అంటే కనుక సంపదలకు మూలం తన భక్తులకు ఐశ్వర్యాన్ని, శ్రేయస్సును, సంపదను ప్రసాదిస్తుంది. ఆమెను ఆరాధించడం వల్ల జీవితంలో డబ్బు కానీ ఐశ్వర్యానికి కానీ ఇహపర లోకాల్లో ఎక్కడా కూడా వీరు కష్టపడరు. ఇక్కడే కాదు ఎక్కడా కష్టపడరు. ధనలక్ష్మి రూపంలో ఉంటే ఏం చేస్తుందంటే ఇహలోకంలో మనకు కావాల్సిన ధనాన్ని అందిస్తుంది. ఐశ్వర్యలక్ష్మి ఏం చేస్తుందంటే పరలోకంలో కూడా అందిస్తుంది. అందుకని ఈ లక్ష్మిని ఆరాధన చేసిన వారికి చక్కటి అనుగ్రహం లభిస్తుంది. ఒకనాడు హంసరాజు అనే ఒక వేటగాడు వేటకని వెళ్తాడు. రాజు దారి తప్పిపోతాడు. అలా వెతుక్కుంటూ హేమ అనే రాజసీమలోకి పొరపాటున ప్రవేశిస్తాడు. అలా దారి తప్పి వచ్చిన హంస ప్రభువుకు చక్కని అతిథి సత్కారాలు అందుతాయి. అదే రోజున హేమ ప్రభువుకు వారసుడైన ఒక మగబిడ్డ జన్మిస్తాడు. ఆ బాలుడి జాతకం పరిశీలిస్తే జ్యోతిష్యులు చెప్పిన ప్రకారం ఏంటంటే పెళ్ళైన 4 రోజుల్లో వారసుడు చనిపోతాడని. అంతే ఆ రాజుకి చింతాక్రాంతుడు అవుతాడు, చాలా బాధపడతాడు. పిల్లాడు పుట్టాడు, పెళ్లి చేయాలనుకుంటారు, వాళ్ళకి వారసులు కలగాలనుకుంటారు. అలాంటిది అతను పెళ్లి చేసుకున్న 4వ రోజు చనిపోతే వారసులు ఎలా పుడతారు? అందుకని ఏం చేస్తాడంటే ఈయన బాగా ఆలోచించి యమునా నది తీరంలో ఒక గుహలో పెట్టి ఈ అబ్బాయిని పెంచమని చెప్తాడు. ఎందుకు అని అంటే కనుక అతన్ని బ్రహ్మచారిగా ఉంచాలని నిర్ణయించుకుంటాడు. కొడుకుని కాపాడుకోవాలని అనుకుంటారు కదా, ప్రాణమే ముఖ్యం. అందుకని అతని దరిదాపులకి ఏ స్త్రీ రాకుండా కట్టుదిట్టమైన చర్యల్ని తీసుకుంటాడు. ఒకనాడు హంసప్రభువు ఏం చేస్తాడంటే కూతురు నదీ తీరాన్ని విహరిస్తుండగా అనుకోకుండా యువరాజు కంట పడుతుంది. యువరాజు కంట పడేసరికి వెంటనే అతనిలో మొట్టమొదటిసారిగా స్త్రీని చూస్తాడు కదా. అందుకని ఆమె కూడా ఆయనను చూడగానే ప్రేమ చిగురిస్తుంది. ఆయనకి ఇదేంటో కూడా అర్థం కాదు. అయితే ఎవరికి తెలియకుండా యువకులు గాంధర్వ వివాహం చేసేసుకుంటారు. వెంటనే జోస్యం ఏమవుతుంది? నిజమవుతుంది. 4వ రోజే అతను మరణిస్తాడు. యమధర్మరాజు వచ్చి తన దూతలకి విధిని నిర్వహించమని చెప్తాడు. ఆ నవవధు దుఃఖం, విలాపం వారి హృదయాలు కలిచివేస్తాయి. అది ఈ కథ విన్న యమధర్మరాజు మనసు కూడా ద్రవిస్తుంది. విధి విధానాన్ని ఎవరు మార్చలేరు కదా, ఎవరికి సాధ్యం కాదు. కాబట్టి అప్పగించబడిన విధిని నేను ఖచ్చితంగా నెరవేర్చాలి అంటాడు యమధర్మరాజు. ఒక దూత అడిగిన ప్రశ్నకు సమాధానంగా మహిషవాహనుడు అమ్మవారిని ఆరాధన చేసి ధనత్రయోదశి రోజు అమ్మవారిని ఆరాధన చేస్తాడ. పూజల ద్వారా అకాల మరణాన్ని నివారించవచ్చు అంటాడు. ధనత్రయోదశి నాడు అమ్మవారిని ఆరాధన చేస్తే ఈ అమ్మవారు ఐశ్వర్యలక్ష్మి రూపంలో ఉండి ఏదైనా కష్టాలు ఉంటే నివారిస్తుంది. అయితే అన్నింటిలో ముఖ్యమైనది ఏంటి అంటే కనుక ధనత్రయోదశి. ఆ రోజు అమ్మవారు ధేను మీద కూర్చుని ఉంటుంది కాబట్టి ఆ రోజు ఏది అడిగితే అది ఇస్తుంది. బ్రహ్మపురాణాన్ని అనుసరించి ఈరోజు లక్ష్మీదేవి ప్రతి గృహానికి వెళ్తుంది ధనత్రయోదశి రోజు. మనం పిలవమంతే, మనం పిలిస్తే ఆమె ప్రతి ఇంటికి వెళ్తుంది. అందుకని లక్ష్మీదేవి సంతృప్తి చెందితే నీ ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది. కలకలలాడుతూ ఉండడం అంటే ఏంటి? అందరూ ఎప్పుడు సుమంగళిగా ఉంటారు, పిల్లలతోటి హాయిగా సుఖంగా ఉంటారు. శ్రీరామచంద్రుడు కూడా 14 ఏళ్ల వనవాసం పూర్తి చేసుకుని ఇంటికి వస్తే
ఆ రాజ్యలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి రూపంలో ఆయన అనుగ్రహించిందిట. అమ్మవారే సీతాదేవి ఆయనతో ఉంది, కానీ ఆయనని కూడా అనుగ్రహించిందిట. అలాగే కృష్ణుడు పుట్టాలని గోకులానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు కృష్ణుడి కన్నా ముందుగా లక్ష్మి వెళ్ళిందిట. అప్పటిదాకా గోకులంలో పాలు పెరుగు ఇవన్నీ రావడానికి కొంచెం కష్టం ఉన్నా అక్కడ మొత్తం పాడి పంట పాలు పెరుగు. ఆఖరికి కృష్ణుడు పుడితే అందరూ హోలీ పాలతోటి పెరుగుతోటి వెన్నతోటి ఆడుకున్నారు. అంతా ఎలా చేస్తారంటే నేలంతా బురద చేస్తారు, అన్ని పాలు. కృష్ణుని చూడగానే ధేనువులు పాలు వాటికంతట అవే ఇస్తూ ఉండేవి. గుండిగలు పెట్టినా కూడా నిండిపోయి ఆ పాలతోటి నేల ముద్ద అయిపోతుంది. అమ్మవారు తిరుప్పావైలో చెప్తుంది గోదాదేవి. ఆయన కోసం ఆ పాలు ఎలా శ్రమిస్తున్నాయంటే ఆయన్ని చూస్తే చాలు ఎక్కడి నుంచిన పాలలా కారిపోయి నేల కూడా ముద్ద అయిపోతుంది. భూదేవి కూడా ఆయన స్పర్శతోటి ఆనందిస్తుంటే ఆ పాల అమృతంతో భూదేవి కూడా తరించింది అని గోదాదేవి చెప్తుంది. ఎంత మంచి వర్ణన, అట్లా కూడా తించేయచ్చు. అలా అమ్మవారు ముందుగా వస్తుందిట. ఈ జీవి ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే ఆ జీవికి కన్నా ముందే తను వెళ్ళి మనకి కావలసినవన్నీ ఏర్పాటు చేస్తుంటారు. అంతటి సహృదయరాలి తల్లి. కాబట్టి మనకి పూజ చేస్తే ఎవరికైనా సరే అనుగ్రహం ఇస్తుంది. ఇది ఇక్కడ కదా. ఆ అమ్మవారిని పూజ చేసిన తర్వాత ఆ అమ్మాయికి సౌమంగళ్యం సిద్ధించి యమధర్మరాజు అతన్ని వదిలేసేసి వాళ్ళకి పిల్లా పాపలు కొట్టి వాళ్ళ సిరి సంపదలతోటి చాలా కాలం చిరకాలం వర్ధిల్లాలు అనేది కదా. అందుకని ఈ అమ్మవారిని ఆశ్రయించి అమ్మవారిని అన్ని రూపాల్లో ఆశ్రయిస్తున్నాం మనం. మహాలక్ష్మి ఏకరూపంలో ఆశ్రయించిన అన్ని రూపాల్లో మనతోటే ఉంటుంది. కాకపోతే ప్రతిరోజు ప్రత్యేకంగా ఒక పేరు చెప్పి తలుచుకోవడం ఎందుకు అంటే మనకి చాలా చాలా అవసరాలు ఉంటాయి కదా, చాలా చాలా స్థితిగతులు ఉంటాయి. ఈ స్థితికి ఏం చేయాలి అంటే ఉపాయము అమ్మనే చెప్తుంది కదా. నవరాత్రుల్లో నవవిధాలుగా మనకి రకరకాల దారులు అమ్మవారిని చెప్తుంది. అందుకనే మనం చేయగలుగుతాం. కాబట్టి పురాణాలు చెప్పిన వాటిని అనుసరించి ఆచరిస్తాం. జయ లక్ష్మీనారాయణ.